మామూలుగా పాము పేరు చెబితేనే చాలా మందికి వెన్నులో వణుకు పుడుతుంది. మరికొందరు పామును దూరం నుంచి చూసినా దెబ్బకు దడుచుకుంటారు. అలాంటిది ఓ పాము అనుకోకుండా మన దగ్గరకు వస్తే, మన పక్కనే ఉంటే ఇంకేమైనా ఉందా? గుండె జారి గల్లంతైపోతుంది. ప్రాణ భయంతో ఒళ్ళు గగుర్పాటుకు గురవుతుంది. ప్రతిరోజులాగే విద్యార్థులంతా బడికొచ్చారు. బడి గంట మోగింది. పిల్లలంతా క్లాస్ రూమ్ లోకి వచ్చి కూర్చున్నారు. క్లాస్లోకి టీచర్ వచ్చారు. ఇక పాఠం కూడా ప్రారంభించాడు టీచర్. ఓ విద్యార్థిని తరగతిలో కూర్చుని ఎప్పట్లాగే తన పుస్తకాల్ని బ్యాగ్ లో నుండి తీసుకునేందుకు ప్రయత్నించింది. గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. బ్యాగ్ లో ఏదో తెలియని వింత శబ్దం వచ్చింది. కానీ అదేమీ పట్టించుకోకుండా ఆ విద్యార్థి తన బ్యాగును తెరిచి చూసింది. ఆ బ్యాగులో ఓ నాగుపాము బుసలు కొడుతూ దర్శనమిచ్చింది. అంతే, పాము పాము అంటూ ఆ విద్యార్థిని కేకలు పెట్టింది. ఒక్కసారిగా ఉలిక్కిపడిన టీచర్ తేరుకొని చూసేసరికి బుసలు కొడుతూ నాగుపాము ప్రత్యక్షమైంది. పిల్లలతో పాటు టీచర్ భయాందోళనకు గురయ్యాడు. బ్యాగులో పాముందని తెలియడంతో విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. ఒకానొక సమయంలో ఉపాధ్యాయులు కూడా భయపడ్డారు. ఈ క్రమంలో ఓ ఉపాధ్యాయుడు ధైర్యం చేసి ఆ బ్యాగును క్లాస్ రూమ్ నుంచి బయటకు తీసుకొచ్చాడు. నెమ్మదిగా బ్యాగులో నుంచి పుస్తకాలను బయటకు తీశాడు. ఆ పుస్తకాల మధ్యలో నుంచి ఓ నాగుపాము బుసలు కొట్టుకుంటూ బయటకొచ్చింది. అసలు బ్యాగ్లోకి నాగుపాము ఎలా వచ్చింది, దీనికి కథేంటి అని కట్ చేస్తే, తాజాగా ఈ ఘటన నల్గొండ జిల్లా చందంపేట గవర్నమెంట్ స్కూల్లో జరిగింది. స్కూల్లో పేరేటి గీత స్థానిక పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. వీరికి గ్రామ శివార్లోని పొలం వద్ద గొర్రెల మంద ఉంది. వాటితో వీరు జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 20వ తేదీన స్కూల్ ముగిసిన తర్వాత గీత గొర్రెల మంద దగ్గరకు వెళ్ళింది. తిరిగి మరుసటి రోజు బ్యాగుతో స్కూల్కి వచ్చింది. ఉదయం అల్పాహారం ముగించుకొని క్లాస్ రూమ్ లోకి వచ్చింది. బ్యాగ్లో నుంచి పుస్తకాలు తీసుకునే క్రమంలో బుసలు కొడుతూ నాగుపాము ప్రత్యక్షమైంది. భయంతో కేకలు వేయడంతో చివరకు స్థానికులు వచ్చి పామును చంపేశారు. ఒక్క క్షణం ఆలస్యమైనా ఎంత ఘోరం జరిగిపోయేదో అని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భయపడ్డారు.